నమస్తే, వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిర్మల్ జిల్లా బాసర గ్రామానికి చెందిన యువకుడు అలేగామ కార్తిక్ రావు ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా ఎస్బీఐ ప్రమాద బీమా వరకే ఉండడంతో 40 లక్షల రూపాయలు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం కింద 4 లక్షల రూపాయల ప్రమాద బీమా చేసుకోవడంతో మొత్తం 44 లక్షల రూపాయల చెక్కును బాధితుడి తండ్రి విఠల్ రావుకు ఎస్బీఐ రీజనల్ మేనేజర్ జి రామచంద్రరావు, చీఫ్ మేనేజర్ కె సురేష్, బాసర బ్రాంచ్ మేనేజర్ జి అశోక్ కుమార్ చేతుల మీదుగా చెక్కును అందించారు. ఈ సందర్భంగా బ్యాంక్ అధికారులు మాట్లాడుతూ భవిష్యత్తు కోసం చాలా మంది మనుషులు కుటుంబానికి భరోసా కలిగించేలా ఎన్నో ప్రణాళికలు వేసుకుంటారని, ఒక్కోసారి అనుకోని ప్రమాదాలు వాటన్నిటినీ తలకిందులు చేసే అలాంటి సమయాల్లో కుటుంబానికి కనీస ఆర్థిక సహాయం ఉండటం ఎంతో అవసరమన్నారు. అందుకే బీమా తీసుకోవడం చాలా ముఖ్యమని, ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్న ఇది అద్భుతమైన ప్రమాద బీమా కొరకు కేవలం 2000 చెల్లిస్తే ప్రమాదంలో 40 లక్షల వరకు ప్రమాద బీమా ద్వారా రూపాయలు పొందుతారు. ఇప్పుడు మళ్ళీ 3000 రూపాయల ఇన్సూరెన్స్ చేసుకుంటే 60 లక్షల వరకు ప్రమాద బీమా వర్తిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ ఖాతాదారులు, రైతులు బ్యాంకు వివరాలు ఎవరికి చెప్పొద్దని, ఓటీపీ నంబర్లు చెప్పకుండా సైబర్ నేరాలపై జాగ్రత్త ఉండాలని సూచించారు. ఎక్కువ వడ్డీ ఆశ చూపించారంటే అది మోసం. బ్యాంకు కన్నా వడ్డీ ఇస్తున్నారు ఎక్కువ అంటే అక్కడ రిస్క్ ఉంటుంది. అటువంటి చోటి పోకండి. బ్యాంకులో మంచిగా జాగ్రత్తగా జాబ్స్ పెట్టుకోండి. మీ అమౌంట్ని సేఫ్టీ ఉంటుంది. ఇటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది గవర్నమెంట్ బ్యాంకు. ఇటువంటి బ్యాంకులో మీరు పెట్టుకోవడం వల్ల మీ లైఫ్కి భద్రత ఉంటుంది. సో దయచేసి అర్థం చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా ఫర్దర్గా ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కూడా మీరు బ్రాంచ్ వారిని బిఎం అశోక్ ఆయన కాంటాక్ట్ అవ్వండి. స్టాఫ్ ఉంటారు. మీ మంచి కోసమే బ్యాంక్ ఉంది. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి బ్యాంక్ స్టాఫ్ అందరికీ అండ్ ఆర్ఎం సార్కి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అటెండింగ్ దిస్ ప్రోగ్రామ్. అందరికీ తెలియజేయండి. మీ విలేజ్లో, మీ గ్రామంలో ఉండే ప్రతి ఒక్కరికి తెలియజేయండి. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ పథకం మీద అవగాహన కల్పించడం కోసం. కార్తీక్ అనే అబ్బాయి మీ అందరికి తెలిసిన అబ్బాయి. ఇక్కడ మన టెంపుల్ దగ్గర షాప్ ఉంది ఆయనకి. అతను అనుకోకుండా ప్రమాదవశాత్తు చనిపోయారు. దాని గురించి వాళ్ళ తండ్రి గారైన నామినీ అయిన వాళ్ళ తండ్రి గారికి మనం 40 లక్షల రూపాయలు ఈరోజు ఇవ్వడానికి మనం ఆనంద్ సార్ వచ్చారు పైనుంచి. అండ్ అదొకటే కాకుండా ఆయనకి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన మరియు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద కూడా ఆయన రిజిస్టర్ అయ్యి ఉన్నారు. అందువల్ల వాటి నుంచి 2 లక్షలు మొత్తం 44 లక్షల రూపాయలు ఇవాళ వాళ్ళ కుటుంబానికి మనం ఇవ్వటానికి బ్యాంక్ తరఫున ఇవ్వటం జరుగుతుంది. సో అందరూ ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. చిన్న చేయూత వాళ్ళకి ఆపదలో ఆదుకున్నట్టు. సో ఇప్పుడు మొన్న తాంసీలో ఒక ఎలక్ట్రీషియన్ ఆయన కరెంట్ షాక్ కొట్టి పోలెక్కి కరెంట్ షాక్ కొట్టి చనిపోయారు. చిన్న పిల్లలు. ఆ కుటుంబానికి ఆర్థిక పరిస్థితి ఎంత అగమ్య గోచరం అయిపోయిందంటే వాళ్ళు ఎలా బతుకుతారో తెలియని పరిస్థితి. అప్పుడు సడన్గా ఆమెకు తెలిసింది ఇలాగ 20 lakhs. పెద్ద అంటే మ్యారేజ్ అయింది వెంటనే ఇట్లా జరగడం అనేది చాలా విచారకరం. అంటే ఎలా ఉంటుంది అనేది మనం చెప్పలేం. కాబట్టి దయచేసి మీరు కూడా అర్థం చేసుకోండి. సో సార్ ఇదే బ్రాంచ్లో ఒక 20 lakhs పే చేయడం జరిగింది. అదేవిధంగా తాంసీలో ఒక 20 lakhs పే చేయడం జరిగింది. అదేవిధంగా ఇచ్చోడాలో ఒక 20 lakhs పే చేయడం జరిగింది. అదేవిధంగా నార్మూర్లో ఒక 20 lakhs పే చేయడం జరిగింది. సో మావులాలో 20 lakhs పే చేయడం జరిగింది. ఇదంతా 2000 సంవత్సరానికి పే చేయడం వలన ఆ పే చేసిన వ్యక్తికి, ఆ బీమాలో జాయిన్ అయిన వ్యక్తికి జరిగిన ప్రమాదం వలన వీళ్ళందరికీ పే చేయడం, ఆ కుటుంబానికి నామినీకి పే చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా వచ్చిన డెవలప్మెంట్ ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2K పాయ్ బదులు 2K పాయ్ కాకుండా 3K పాయ్ అని ప్రవేశపెట్టింది. 3000 సంవత్సరానికి పే చేస్తే ఆ పే చేసిన వ్యక్తికి, ఆ బీమా పొందిన వ్యక్తికి ఏమైనా ప్రమాదం జరిగితే 60 లక్షల వరకు ఆ నామినీకి పే చేయడం జరుగుతుంది. సో 40 లక్షలు అనేది నార్మల్ సాధారణ విషయం కాదు. ఈ పథకంలో చేరడం వల్ల ఎంతో 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 ప్రయోజనాలు ఉన్నాయి. అంతేకాకుండా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ పాయ్ కాకుండా, వ్యక్తిగత బీమా పథకం కాకుండా హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ సైబర్ వాలెట్ అంటే సైబర్ నేరాల వల్ల మోసపోయిన వాళ్ళకి ఈ పథకంలో 1000 రూపాయలు పే చేయడం వల్ల 1 లక్ష రూపాయల వరకు బీమా పొందడం జరుగుతుంది.
మధ్యకాలంలో సైబర్ నేరాలు ఎక్కువ జరుగుతున్నాయి. సైబర్లో ఏంటంటే మనకు ఆన్లైన్ మోసాలు చేసేటువంటి వాళ్ళు మనకు లింకులు పంపిస్తారు. మొబైల్కి లింక్ పంపించడము, లేదంటే యాప్ లింక్ పంపించడం, ఏపీకే ఫైల్స్ పంపించడము, మనకు లేదంటే కనుక ఫోన్ చేసేసి ఓటీపీలు అడగడము, కేవైసీ అప్డేట్ కావాలని చెప్పేసి ఇటువంటి చాలా రకాలుగా వాళ్ళు ఏం చేస్తారంటే మనకు సంబంధించిన డీటెయిల్స్ చెప్పడం వల్ల మనం నిజమే బ్యాంక్ వాళ్ళే చేస్తున్నారేమో అనుకొని మనకు తెలియకుండా మనము వాళ్ళకి ఓటీపీ షేర్ చేస్తాం. ఓటీపీ షేర్ చేయడం వల్ల కూడా మన డబ్బులు ఆటోమేటిక్గా వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. దానికి కూడా బ్యాంక్ ఏం చేస్తుందంటే ఇన్సూరెన్స్ కవరేజ్ 1 lakh వరకు, 1000 రూపాయలు కట్టిన వాళ్ళకి 1,00,000 రూపాయల వరకు ఇన్సూరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దానికి సైబర్ వాల్ట్ అనే ఒక స్కీమ్ ఉంది. దాని ద్వారా కూడా రైతులు అండ్ మిగతా వాళ్ళందరూ కూడా ఈ స్కీమ్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరూ 1,000 రూపీస్ పే చేసేసి 1,00,000 రూపాయల వరకు ఇన్సూరెన్స్ హామీ ఉండాలని చెప్పేసి అందరినీ కోరుకుంటాము. దీంతోపాటు ఆరోగ్య పరంగా చాలామంది హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వేల రూపాయలు మనం హాస్పిటల్లో చాలా రకాల టెస్టులకి వీటికి అన్నిటికి కలిపి మనం పే చేయాల్సి ఉంటుంది. మనం ఎంతగానో దాచిపెట్టుకున్నటువంటి డబ్బులన్నీ ఒక్కసారి మనం హాస్పిటల్ అడ్మిట్ అయితే చాలా డబ్బులు మనం కోల్పోవాల్సి వస్తుంది. సో దానికి కూడా బ్యాంకు హెల్త్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఉన్నాయి. ఆరోగ్య అడ్వాన్స్డ్ అనేటువంటి ఒక స్కీమ్ ద్వారా 12,000 రూపాయలు పే చేసినటువంటి వాళ్ళకి 5 లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫ్యామిలీకి అందరికీ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ఫ్యామిలీకి సంవత్సరంలో ఒకవేళ హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు అన్ని రకాల అన్ని టెస్టులు అన్నీ చేసి అన్ని రకాల హాస్పిటల్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క హాస్పిటల్ తోటి ఇది జనరల్ ఇన్సూరెన్స్ అనేది టైప్ అయింది. సో మనం ఎటువంటి క్యాష్ పే చేయకుండా క్యాష్లెస్ ట్రీట్మెంట్ తోటి మనం ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా చాలా మంచి ప్రోడక్ట్. సో దయచేసి అందరూ కూడా ఈ ఆరోగ్య ఇన్సూరెన్స్ని, అలాగనే సైబర్ నేరాలకు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ని, అలాగే ప్రమాద బీమా జరిగినప్పుడు, అంగవైకల్యం జరిగినప్పుడు కూడా ఉపయోగపడేటువంటి పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీము, ఈ 3 స్కీములు ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం.